హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని నిర్వహించిందనమాట. ఈ సర్వేనే కౌశల్యం సర్వే అని కూడా అంటాము. అయితే చాలామంది కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఆల్రెడీ కూడా మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను పూర్తి చేసేసారు. కంప్లీట్ అయిపోయింది. అయితే తాజాగా ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం అయితే అందిస్తాను. చాలామంది కూడా ఈ సర్వే పూర్తి చేసుకున్నాం మేము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు? శాలరీస్ ఎంత ఉంటాయి? ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదా? అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఇందులో ఒక 60% వరకు అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే, అసలు కన్ఫామ్‌గా ఈ యొక్క ఉద్యోగాలు కల్పిస్తారా లేదా? ఏం కల్పిస్తారులే, దీన్ని ఇదే విధంగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అని కొంతమంది చాలా వరకు కూడా నెగెటివ్‌గా అయితే పెట్టారనమాట కామెంట్స్‌లో. ఓకేనా? సో, ముఖ్యంగా వచ్చేసి వీళ్ళందరి కోసము కొంత ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే, సో, మనకు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చాము అని ప్రభుత్వము తెలియచేపరచగానే, సో, చాలా వరకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేపించుకున్నారు. సో, ఫస్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం అధికారులు చేశారు. దాని తర్వాత సెల్ఫ్ సర్వే చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అటు జాబ్లు లేనటువంటి వాళ్ళకు, జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నారనమాట మనకు. అది చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపించి చేసుకున్నారు. బట్ కొంతమంది మేరకు ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి ఏమిస్తారులే, 100% ఇస్తారా ఇవ్వరా, సో మాకైతే నమ్మకాలు లేవు అని కొంచెం నెగిటివ్గా అయితే ఆలోచించి కమెంట్స్లో అయితే పెట్టారనమాట. సో ముఖ్యంగా వచ్చి వాళ్ళ గురించి అయితే చెప్తాను ఇప్పుడు అటువంటి వాళ్ళకి. సో మనకు గవర్నమెంట్ ఇంత శ్రద్ధతో గత 3, 4 నెలల నుంచి మనకు ఈ యొక్క సర్వే అయితే చేపిస్తూ ఉంది. సో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే కదా మనకు ఇంత పని అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయాలకి అధికారులకు అప్పచెప్పి చేపిస్తుంది. సో ఊరికనైతే చేయరు కదా. అండ్ అదేవిధంగా ఈ యొక్క సర్వేను మీకు ఫ్రీగానే చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు రిజిస్ట్రేషన్స్ కూడా చేశారనమాట. సో పోయేదేముంది, డబ్బులు కూడా లేదు కాబట్టి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఓకేనా? సో లాస్ట్ డేట్ అయితే అయిపోయింది మనకు ప్రస్తుతానికి. బట్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చేసేసుకుంటే దాని తర్వాత సంగతి దాని తర్వాత. సో గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే ఇప్పిస్తుంది జాబ్స్. ఓకేనా? బట్ కొంచెం టైం అయితే పడుతుంది. ఈ లోపల చాలామంది కూడా నెగెటివ్‌గా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. సో వెయిట్ చేయండి. రిజిస్ట్రేషన్స్ చేసుకోకుంటా ఓకే. ఓకేనా? రిజిస్ట్రేషన్స్ ఇంకా చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో ఏమన్నా అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఇప్పటికైనా చేసుకోండి. ఓకేనా? సో మీరు డబ్బులు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి అయితే పెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అవకాశాలు అయితే కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు అయితే కల్పిస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకొస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా నిరుద్యోగులకు అందజేసే అవకాశం కూడా ఉండొచ్చనమాట. అటు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి ఏమన్నా రిలీజ్ అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో 2 బెనిఫిట్స్ అయితే ఉండొచ్చు ఈ యొక్క సర్వే చేసుకుంటే. సో ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. నెగిటివ్‌గా అయితే ఆలోచించవద్దు. చాలామందే ఉన్నారు మన రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయితే అవుతుంది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. ఓకేనా? సో మనకు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క సర్వే అయిపోయింది, మాకు జాబ్స్ అనేటువంటివి ముఖ్యంగా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. సో జాబ్స్ రావడానికి ఎట్లేదన్నా ఒక 2 మంత్స్ అయితే టైం అయితే పట్టొచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి. మీకు వన్స్ సర్వే కంప్లీట్ అయ్యాక దాని తర్వాత క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని క్వాలిఫికేషన్స్ వైస్‌గా ఫిల్టర్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత ఏ క్వాలిఫికేషన్స్‌కి ఏమేమి ప్రాసెస్‌లు అయితే పెట్టాలి, ఎగ్జామ్స్ పెట్టాలా, లేదంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూసే పెట్టాలా, ఓకేనా, ఎలా సెలెక్ట్ చేయాలి అనే ప్రాసెస్ గురించి అయితే ఆలోచిస్తుంది ప్రభుత్వం. సో దాని తర్వాత మీకు క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఎగ్జామ్ అయితే ఎగ్జామ్, దాని తర్వాత లేదు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ.
అనే విషయాల గురించి అయితే చూస్తుందన్నమాట. సో, మనకు పెద్ద పెద్ద కంపెనీస్‌తో కూడా టై అప్ అయితే అవుతూ ఉంది ప్రభుత్వము. సో, ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ముందు ముందు రోజుల్లోనే ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుంది. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను మీకు కొన్ని ఉద్యోగ అవకాశాలైతే చూపిస్తాను. అంటే ఏ విధమైనటువంటి ఉద్యోగాలు అనేటువంటివి వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. క్వాలిఫికేషన్ బేస్ మీద మీకు ఏ ఉద్యోగాలైతే ఇస్తారు అనే విషయాల గురించి ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తానిప్పుడు. కొంచెం ఇంట్రెస్ట్‌గా అయితే చూడండి శ్రద్ధతో. ఓకేనా? అబ్జర్వ్ చేయండి ఇన్ఫర్మేషన్‌ని. ఫస్ట్ వచ్చేసి 10థ్ లేదా ఇంటర్మీడియేట్ వాళ్ళకి సంబంధించి చూద్దామండి. ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, టెలికాలర్ జాబ్స్, ఆన్‌లైన్ ట్యూటరు. ఓకేనా? దీనికొచ్చేసి బేసిక్ సబ్జెక్ట్ అయినటువంటిది వస్తే చాలు. దాని తర్వాత సోషల్ మీడియా అసిస్టెంట్స్ జాబ్స్. ఈ విధమైనటువంటి జాబ్స్ ఈ క్వాలిఫికేషన్ బేస్ మీద అయితే ఉంటాయన్నమాట. వీటికి ఎంపిక విధానం అయితే చూద్దాం. ఓకేనా? ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీషు, రీజనింగ్, టైపింగ్ స్పీడు ఇవైతే చెక్ చేస్తారనమాట టెస్ట్‌లో. దాని తర్వాత ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీకు. వీలైతే ఉన్నట్లయితే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. సో, మీరు ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ ఫోన్‌లోనే రాయొచ్చు. ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్, లేదంటే మొబైల్ ఫోన్‌లో కూడా రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కూడా మీరు మొబైల్ ఫోన్‌లోనే కూడా అటెంప్ట్ చేసుకునేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? దీనికొచ్చేసి ముఖ్యంగా వచ్చేసి కోడింగ్ ఎటువంటి అవసరం కూడా లేవన్నమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సెకండ్ వన్ డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్ మీద చూద్దాం. అందులో వచ్చేసి ఈ యొక్క బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎనీ స్ట్రీమ్స్ అనమాట. ఓకేనా? ఇందులో వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఏమైతే ఇవ్వచ్చో, ఇచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అంటే వచ్చేసారు. కొన్ని టాస్కులు కూడా మీకు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో, ఈ విధంగా డిగ్రీ బేస్ మీద అయితే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను కామెంట్ సెక్షన్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీటెక్ మీద అయితే చూద్దాం ఫైనల్‌గా. ఓకేనా? ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఇందులో వచ్చేసి జాబ్స్ అనేటువంటివి మ్యాక్సిమం సాఫ్ట్‌వేర్ డెవలపర్ వచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. సబ్జెక్టు ఓకేనా? మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ అంటే ఈ సీఎస్‌సి కావచ్చు, ఈసీ ఎక్సెట్రా. ఓకేనా? ఈ బ్రాంచ్‌లు అయితే ఉంటాయి కదా మ్యాక్సిమం. ఓకేనా? సో, ఆన్‌లైన్ కోడింగ్ ట్యూటర్ కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ జాబ్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ జాబ్స్ కావచ్చు, ఈ విధమైనటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. ఇందుకొచ్చేసి ఎంపిక విధానంలో ఫస్ట్ వచ్చేసి మీకు టెస్ట్ అనేటువంటిది కోడింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ బీటెక్ బేస్ మీద కాబట్టి. ఓకేనా? దాంట్లో వచ్చేసి మీకు ఆ యొక్క టెస్ట్‌లో కోడింగ్ గురించి మ్యాక్సిమం అయితే ఉండొచ్చు. ఇక ఇంటర్వ్యూలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ప్రాజెక్ట్ రివ్యూ కూడా, ప్రాజెక్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయమని కూడా అడిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక సాఫ్ట్ స్కిల్స్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ అదేవిధంగా టీమ్ కొలాబరేషన్స్ ఈ యొక్క స్కిల్స్ రౌండ్స్ కూడా ఉంటాయన్నమాట మీకు మ్యాక్సిమం. ఓకేనా? ఈ 4 రౌండ్స్ అయితే ఉండొచ్చు బీటెక్ చదివినటువంటి వాళ్ళకి సంబంధించి. సో, ఈ విధానంలో అయితే మీకు ఉండేందుకు అవకాశం అయితే ఉంటుందని ఎగ్జాంపుల్‌గా అయితే మీకు ఒక క్లారిఫికేషన్ కోసం అయితే చెప్పాననమాట. బట్ ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం అయితే మనకు కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ఇక ఆ పైన ఎంసీఏ, ఎంబీఏ ఇంకా ఆ పైన హై క్వాలిఫికేషన్స్‌కి సంబంధించి కూడా వాటి బేస్ మీద అయితే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక రిమైనింగ్ ఈ యొక్క బైపీసీ చదివినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ సైడ్ వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ యొక్క ఫీల్డ్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే ఆ ఫీల్డ్‌కి సంబంధించి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. ఓకేనా? నేను ముందు వీడియోస్‌లో అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నన్ను. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.